హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. వైసీపీ సీనియర్ నేత అరెస్టు, తీవ్ర ఆందోళనలో జగన్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నమోదు చేసిన కేసుల్లో కొందరు వైసీపీ నాయకుల పేర్లు తప్పించాలని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద జరిగిన హత్యాయత్నం కేసు సంబంధించి అదే నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని నమోదైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం తిరుపతి పోలీసులు కొంతకాలంగా గాలిస్తూ ఉన్నారు. బెంగుళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న తిరుపతి పోలీసులు శనివారం బెంగుళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారని వెలుగు చూసింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతికి తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి పోలీసులు సిద్ధమయ్యారు. మే 14వ తేదీన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించడానికి పులివర్తి నాని వెళ్లారు. ఆ సమయంలో కొందరు పులివర్తి నాని మీద ఇనుప రాడ్లు, సుత్తెలు, బీరు బాటిల్స్తో దాడి చేశారు. ఈ దాడుల్లో పులివర్తి నాని గన్మెన్కు తీవ్ర గాయాలయ్యాయి. పులివర్తి నానికి కూడా గాయాలయ్యాయి. ఈ విషయంపై అప్పట్లో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది. ఈ కేసుకు సంబంధించి అప్పటి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు భానుకుమార్ రెడ్డి, గజపతి రెడ్డితో పాటుగా 13 మందిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పులివర్తి నాని మీద హత్యాయత్నం చేశారని నమోదు అయిన కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మారిపోవడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా మాయం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. అయితే బెంగుళూరులో మోహిత్ రెడ్డి తలదాచుకున్నారని పక్కా సమాచారం అందుకున్న తిరుపతి పోలీసులు బెంగుళూరుకు చేరుకొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తిరుపతికి బయలుదేరి వెళ్లారని తెలిసింది. మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద హత్యాయత్నం జరిగిందని నమోదైన కేసులో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు పట్టుకోవడం హాట్ టాపిక్ అయింది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.